చెప్పండి ఎవరు అన్న నా పేరు వంశీ అన్న. వంశీ. భూపాలపల్లి మాది. చెప్పండి బ్రదర్. అదే సింగరేణి ఏరియాలో కావాలనే యూనియన్లు అందరూ కలిసి గేమ్స్ ఆడుతున్నారు బ్రో మా జీవితాలతోటి. ఎందుకు ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకు వచ్చే నష్టం ఏంటిది? నష్టం ఏం లేదు కానీ కావాలని ఆడుకుంటున్నాం. ఎలక్షన్స్ ముందు నేను మంత్లీ 2 బోర్డులు పెడతాం, 2 బోర్డులు పెట్టి జాబ్స్ ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు. మా సింగరేణి ఏరియాలో 13 కోల్ మైన్స్ ఏరియాలు గెలిపించాం. అవును, 13 కోల్ బెల్ట్ అంతా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. బెల్లంపల్లి అటు బెల్లంపల్లి గాని, అటు చెన్నూరు గాని, లేకపోతే గోదావరి కని గాని, ఈ బెల్ట్ అంతా భూపాలపల్లి ఇవన్నీ వాళ్ళకి గెలిచిరుగా. 13 కాంగ్రెస్ గెలిపించాము మాకు జాబ్స్ వస్తాయనే ఉద్దేశంతో. వాళ్ళు పట్టించుకుంటలేరు, కనీసం యూనియన్లు మాట్లాడతలేదు, ఒక సాటిలైట్ మీడియా మాట్లాడది. మాకున్నది దిక్కు మీరు చెప్పలే అన్న, మీరు మీ యూట్యూబ్ ఛానల్ దిక్కు. అంటే వాళ్ళ అధికారంలోకి వచ్చేళ్ళు చెప్పాలంటే మాకు చేసే న్యాయం ఇదేనా అన్న? సో మరి అంటే ఇప్పుడు ఈ బోర్డు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తే వాళ్ళకే మంచి పేరు వస్తుంది కదా, మరి ఎందుకు ఏర్పాటు చేయట్లేరు? అదే అర్థమైతలేదు అన్న. అసలు ఎందుకు ఇంత కక్ష కట్టేలు మా మీద, మా తెలంగాణ యువత మీద ఎందుకు కక్ష కట్టేలు ఏం అర్థమైతలేదు అన్న. తెలంగాణ అంటున్నాం ఎందుకన్నా ఇంత వ్యతిరేకం మా యువత మీద? అదే అన్నంగో మా మెడికల్ బోర్డు కన్నా పర్మిషన్ ఇవ్వండి, లేకుంటే మమ్మల్ని ఏమైనా చేసుకునే కన్నా పర్మిషన్ ఇవ్వండి అన్న. అదొకటి డిమాండ్, మాదేం లేదు. సో ఎట్లా ఉంటుంది ప్రాసెస్, ఎట్లా ఉంటుంది బేసికలీ? ఈ బోర్డు ఎన్ని నెలలకు ఒకసారి ఏర్పాటు అవుతుండే? గతంలో ఎప్పుడెప్పుడు ఏర్పాటు అవుతుండే ఇది? కేసీఆర్ ఉన్నప్పుడు మంత్లీ మెడికల్ బోర్డు ఉండేది. నెలకు పెట్టేవాళ్ళ? 200 మెంబర్స్ పోతే 180 మెంబర్స్ వరకు కన్ఫిట్ అయ్యేటోళ్ళు. ఓకే. మీరు కావాలని దీన్ని ఒక సిస్టమేటిక్ ప్రాసెస్ లో పోతున్నారు. ఒక మౌత్ పబ్లిసిటీ చేశారు ఏమని, ఏ సింగరేణి లాస్ లో ఉంది, ఏ మెడికల్ బోర్డు పెట్టారు అని ఇట్లా మౌత్ పబ్లిసిటీ బాగా చేశారు. ఓకే. పెట్టారు కాదని చెప్పి ఎట్లా అంటే ఇప్పుడు మైండ్ మీద పెద్దవాళ్ళు ఉంటారు కదా యూనియన్లు, వాళ్ళతో బాగా మౌత్ పబ్లిసిటీ చేపిస్తున్నారు. అది ఎలా అంటే కాంగ్రెస్ రాకముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఇట్లా మౌత్ పబ్లిసిటీ చేసి కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా ఇట్లా మౌత్ పబ్లిసిటీ చేసి దీన్ని నీరుగా రచించాలని ప్లాన్ లో ఉన్నారు. ఓకే. అంటే తర్వాత ఇప్పుడు మీ తండ్రులు కానీ మీ పెద్దవాళ్ళందరూ రిటైర్ అయిపోతే మళ్ళీ ఆ కార్మికుల పోస్టులను ఏమన్నా మరి అమ్ముకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారేమో మరి వాళ్ళు? అట్లా లేదన్న. ఇప్పుడు నైనే బొగ్గు ప్రైవేట్ చేస్తున్నట్టు అది మాకు సింగరేణికి రావద్దు, మేమే ప్రైవేట్ చేయాలి చెప్పి ప్లాన్ లో ఉన్నారు. ఓకే. అంటే ఈ లాస్ట్ లో ఉందని చెప్పేసి ఇవన్నీ గవర్నమెంట్ బోర్డుకు కాకుండా ప్రైవేట్ టెండర్లకు వేయాలని చూస్తున్నారు. అవునవును. ఓకే బ్రదర్, మనం మాట్లాడదాం, రెగ్యులర్ గా మాట్లాడదాం. మీ సమస్యను సాల్వ్ అయ్యేంత వరకు మన వంతు మనం ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది వాళ్ళ సమస్య. సో ఇంత ఉన్నా కానీ మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ బెల్ట్ లో, సింగరేణి బెల్ట్ లో మొత్తం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ బ్రదర్ చెప్తా ఉన్నాడు 13 సీట్లు ఉంటే 13 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి కాంగ్రెస్ పార్టీకి అంత లాయల్ గా ఉన్నటువంటి సింగరేణి బెల్ట్ మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తా ఉన్నారు? రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి, బట్టి విక్రమార్క గారు ఆలోచించాలి. ఇప్పుడు ఆ శాఖ ఆయన దగ్గరే ఉంది కదా, బొగ్గు గనుల శాఖ. మీరు ఎంతసేపు ఉన్న ఆ స్కామ్లలో కొట్టుమిట్టాడుతున్నారు, ఏ టెండర్లు ఎవరిని దక్కించుకుందాం, ఇట్లా మీకు ఓట్లేసి గెలిపించి మిమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టినటువంటి ఇలాంటి వాళ్ళని మీరు వాళ్ళ కష్టాలను చూడాలి కదా. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి నెలకు ఒకసారి బోర్డు పడేదంట, మెడికల్ బోర్డు. ప్రతి నెల పడితే అందులో 200 మంది దాకా పోతే అందులో అన్ఫిట్ కొంత 180 మంది దాకా అన్ఫిట్ అయ్యే వాళ్ళు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి. ఇప్పుడు 2 సంవత్సరాలు అటు ఇటుగా అసలు ఈ బోర్డే పెడతారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి ఆ మెడికల్ బోర్డు అనే వ్యవహారమే లేదు.